అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కొడవటిగంటి కుటుంబరావు గారు రచించిన చిన్నతనపు పెళ్ళి అనే కథ విందాం. ఈ కథ యువ కథా సంపుటిలో ఆగస్టు 1938లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? 13 ఏళ్ల కృష్ణారావుకి 11 ఏళ్ల రుక్మిణినిచ్చి పెళ్లి చేశారు. ముసలమ్మ ప్రోద్బలం వల్ల పెళ్లి జరిగింది. ఆవిడకు కృష్ణారావు కూతురి కొడుకు, రుక్మిణి కొడుకు కూతురు. కొడుకుకి ఆవిడకి పడదు. అందుచేత ఆవిడ అల్లుడి దగ్గరే ఉండేది. కానీ ఆవిడకు రుక్మిణి మీద ఆపేక్ష. అందుచేత రుక్మిణి గొంతు ఈ విధంగా కోయదలిచింది ముసలమ్మ. కొందరు ఆపేక్షలు అంత ప్రమాదకరంగా ఉంటాయి. ముసలమ్మకి తప్ప ఈ పెళ్ళి ఇంకెవ్వరికీ ఇష్టం లేదు. రుక్మిణి తండ్రికి కూడా. రుక్మిణిని ఇతరత్రా ఇస్తే కట్నాలు కానుకలు ఇవ్వాలి. ఆయన దగ్గర విశేషమైన డబ్బు అయితే ఏమీ లేదు. ఇంతటితో నా దరిద్రం తీరుతుందా? ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం తప్పుతుందా అన్నాడు ఆయన. అందరూ తనను ఎందుకు ప్రతిఘటించుతున్నారో ముసలమ్మకు అర్థం కాలేదు. తన చిన్నతనంలో ఆ పెళ్ళికి అందరూ ఆమోదించి ఉండేవాళ్ళు. ముసలమ్మకి అంత మొండితనం దేనికో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. కాలధర్మం మారుతోంది మరి. పదుగురాడు మాట పాటి అయి తరజెల్లునన్నది నిజమే. కానీ మొండివాడు రాజు కన్నా బలవంతుడనేది కూడా నిజమే. లోకంలో అచ్చమైన నిజము, అచ్చమైన అబద్ధం అంటూ ఏదీ ఉండదు. ఒకదానికంటే ఒకటి నిజం, ఒకదానికంటే ఒకటి అబద్ధం. ముసలమ్మ పంతమే నెగ్గింది. ఆవిడ ఇన్ని మాటల మనిషి కాదు. నువ్వు పెళ్ళికి ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను బావిలో దూకుతాను అన్నది ఆవిడ అల్లుడితో. అల్లుడు అత్తగారి మాట నమ్మలేదు. ఆవిడ నిజంగా దూకి చూపించే వరకు. కొన ఊపిరితో ఉన్న ముసలమ్మను బావిలోంచి పైకి లాగారు. స్మృతి తెలియగానే ఆవిడ అల్లుడిని అడిగిన ప్రశ్న, ఇప్పుడైనా పెళ్ళికి ఒప్పుకుంటావా అని. ఇంట తిని ఇంత చేసిన ముసలమ్మ సాహసానికి కృతజ్ఞతకి మండిపడి అల్లుడు ససేమిరా అన్నాడు. అంతమంది చూస్తుండగానే ముసలమ్మ అమాంతం లేచి మళ్ళీ బావిలో పడ్డది. ఆ రోజు సాయంకాలమే పెళ్ళి స్థిరమైంది. పెళ్ళి సదస్యం నాడు ముసలమ్మ తులసి కోటకి ఎదురుగా కూర్చుని నిశ్చింతగా ప్రాణం విడిచింది. బతికి ఎంత ఏడిపించిందో చచ్చి అంత ఏడిపించింది అన్నారు దగ్గర బంధువులు. ఎంత కుచ్చితప్పు ముండకి ఎటువంటి చావు అని దూరపు బంధువులు ఆశ్చర్యపడ్డారు. ముసలమ్మ చావు కాకపోయినా పెళ్ళి రక్తి కట్టలేదు. ఊరేగింపుకు పోయినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళంతా పెళ్లి కొడుకుని చూసి ఒకటే నవ్వటం. పెళ్ళి 5 రోజులు రుక్మిణి తల్లి ఒకటే ఏడుపు. అఘాయిత్యంగా ఊరుకో అమ్మ, పచ్చపచ్చగా పెళ్లి జరుగుతుంటే ఎందుక ఏడుపు అని నలుగురు మందలించారు. ఏం పచ్చ? పసుపచ్చ, ఆకుపచ్చ అని అడిగారు ఒకరు. పెళ్ళి వేళాకోళంగా తయారైపోయింది. 16 రోజుల పండగ నాడు రుక్మిణి రజస్వలైంది. అసలే గుండె పగిలున్న రుక్మిణి తల్లి ఎదట గర్భాధానానికి అప్పుడే తొందర లేదులే, ఇంకా చిన్నపిల్లేగా అన్నారు ఎవరో. గర్భాధానం అనే మాట తలుచుకుంటేనే ఆవిడగారి గుండె అవిసిపోతోంది. ఇక 6 నెలలకు తనంతా అడగడం మొదలెడతారు. ఏమమ్మా, పిల్లకింకా అవపోసన కార్యక్రమం చేయలేదా? అయినా ఏది 12వ ఏడేగా, వచ్చే సంవత్సరం ఈనాటికి పోని పిల్లదాన్ని అత్తారింటికి పంపేయకపోయినారు. ఎదిగిన పిల్ల పుట్టింటి దగ్గర ఎంతకాలం ఉంటుంది? ఇంకా 2-3 నెలల్లో మించిపోయేదేమీ లేదనుకో అని అంటారు మళ్ళీ. ఆ తర్వాత మిన్ను విరిగి మీద పడేటట్టు తర్వాత మరొక 6 నెలల్లో గడవనిచ్చి పిల్లకేమైనా పిల్లలా అమ్మా అని ప్రారంభిస్తారు. తెలిసి కూడా రుక్మిణి తల్లికి ఇదంతా బాగా తెలుసు. కానీ అందరికన్నా ఎక్కువగా బాధపడుతూ ఉండినవాడు కృష్ణారావు. వాడి గొడవ ఎవరూ విచారించలేదు. పెళ్ళి స్థిరమైన మరుక్షణం నుంచి తన వంక తన వాళ్లే విచిత్రంగా చూడటం గమనించాడు వాడు. పెళ్లి జరిగేటప్పుడు తన అత్తగారు కంటికి మంటికి ఏకదారిగా ఏడవటం, ఊరేగేటప్పుడు అందరూ పల్లకి దగ్గరికి వచ్చి తనను తన పెళ్ళాన్ని ఎగాదిగా చుట్టం మొదలైనవి చూశాడు. తర్వాత కొంత ప్రయత్నంలో వీటన్నిటికీ కారణం కనుక్కున్నాడు. తనకు తన ఈడుకు మించిన పెళ్ళాం. అయితే బాధ ఏమో వాడికి అర్థం కాల. కానీ తనకు తెలియకుండా ఏదో ఇబ్బంది ఉండి ఉంటుందని, అది తెలుసుకునేటంత ఈడు తనకు లేదని అనుకున్నాడు కృష్ణారావు. వాడు అర్భకుడు అనేది తల్లి. అది రేపీపాటి కాపురానికి వచ్చి కూర్చుంటుంది. ఆ మాటల్లో ఉండే అంతరార్థం తెలుసుకోవటానికి ఎంత ప్రయత్నించినా కృష్ణారావు వల్లగాల.
తనకు తెలియని ఈ పరమరహస్యం ఒకవేళ రుక్మిణికి తెలిసేమో, అది అప్రయోజకపు మొగుడు దొరికాడు అనుకుంటుందేమో. ఒకప్పుడు తనంటే దానికి చాలా ఆపేక్ష. ఇప్పుడు దాన్ని తనతో మాట్లాడినిస్తే ఏమైనా చెప్పును. పెళ్లిలోనే 1-2 సార్లు తను రుక్మిణిని పలకరించబోతే 2 సార్లు ఏదో అబాసు జరిగింది. ఓసారి పక్కన ఉన్నవాళ్ళెవరో నవ్వి, పాపం ఆ అబ్బాయికి ఏం తెలుస్తుంది అన్నారు. ఆ ముక్క తనకు అర్థం కాల. అసలు ఈ మాయ పెళ్ళి ఎప్పుడు అనుకున్నారో ఆ క్షణం నుంచి తనకు ఎవరేమన్నా అర్థం కావట్లా. వాళ్ళు అనే మాటలు అర్థమైన భావం అర్థం కావట్లేదు. చక్కగా పెద్దవాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి కావాలి. పెద్దవాళ్ళంతా తన మీద కత్తి కట్టినట్టుగా తోచింది కృష్ణారావు బుద్ధికి. ఇంకొకసారి తను రుక్మిణిని పలకరించినప్పుడు ఎక్కడి నుంచి చూసిందో తన అత్తగారు చూసి గొల్లున ఏడ్చింది. చేతగాని వైద్యుడెళ్ళే. పిడుగుకి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు ఆవిడ ప్రతిదానికి గొల్లున అఘాయిత్యంగా ఏడవటం ఒకటి నేర్చుకుంది. ఆవిడ పాపిష్టి ఏడుపు మూలంగా చాలామంది కోపాలు వచ్చాయి. ఆవిడ లక్ష్యం చేయలేదు. కొంతకాలం మదనపడి ఆ తర్వాత క్రమంగా తన అస్పష్ట సమస్యను సంపూర్ణంగా మరిచిపోయాడు కృష్ణారావు. స్పష్టమైన సమస్యల గురించే మనోవ్యాధి పడే వయసు కాదు పాపం వాడిది. కానీ ఆ మనశ్శాంతి ఎన్నో రోజులు ఉండలేదు. 16వ రోజు పండగొచ్చింది. రుక్మిణి రజస్వల అయింది. పాత పుండు రేగి ఎప్పటికన్నా పెద్ద వ్రణం అయి కూర్చుంది. మళ్ళీ అత్తగారి శోకాలు. అందరూ తన వంక విచిత్రంగా చుట్టాలు ప్రారంభమైనవి. దీని అంతేమిటో ఇక తేల్చవలసింది అనుకున్నాడు కృష్ణారావు. ఎవరినన్నా అడిగైనా సరే ఇంకొకరిని అడిగే లోపల తనకి రహస్యం ఏమిటో తెలియదని తేల్చుకుంటే బాగుంటుందని తోచింది వాడికి. భార్యాభర్తలు కాపురాలు చేయటం తను చూశాడు. భార్యలు వంట చేస్తారు, ఇంటి పని చేస్తారు, మొగుళ్ళు వస్తే లేచి నిలబడతారు, భర్తలు ఇంట్లో ఏమైనా కావాలిస్తే తెస్తారు. ఎంత ఆలోచించినా ఇంతకంటే విశేషం ఏం కనిపించలా కృష్ణారావుకి. ఈ భాగ్యానికే పెద్దవాళ్ళంతా తన వంక అంత విచిత్రంగా చూస్తున్నారా? తన అత్తగారు ఇంత మాత్రానికి అట్లా రాగాలు పెట్టి అడుస్తోందా? అసలు కిటికీ ఏమిటో తనకు తెలియలేదనుకున్నాడు కృష్ణారావు. ఈ పెద్దవాళ్ళని చూస్తే వాడికి మండిపోయింది. వీళ్ళు తన చుట్టూ ఒక వ్యూహం పన్ని దీంట్లోంచి వీడు ఎట్లా బయటపడతాడో చూద్దాం అని నిర్దయతో ఎడంగా నిలబడి చూస్తున్న వాళ్ళల్లే కనిపిస్తున్నారు. తనకి ఏ రహస్యం తెలియదని వీళ్ళంతా అనుకుంటున్నారో ఆ రహస్యం ఈ మహా తెలిసిన వాళ్ళు తనకి చెప్పేయకూడదో. ఏమిటి ముసుగులో గుద్దులాట? ఇంతలో తనకు అగ్ని పరీక్ష దేనికో. కృష్ణారావు తన మీద ఏదో బాధ్యత ఉందని, అదేమిటో తను ఎట్లాగైనా తెలుసుకోవాల్సిందే కానీ ఎవరు చెప్పరని నిశ్చయం చేసుకున్నాడు. అంత చెప్పని వాళ్ళు తను అడిగితే చెప్తారా? అయినా ఎవరినో ఒకరిని అడగడం తప్పదనుకున్నాడు వాడు. కానీ ఎవరిని అడగటం అదే తేలనే లేదు. రోజులు, వారాలు, నెలలు గడిచినాయి. పిల్లవాడు దిగనాసిల్లిపోతున్నాడు అంది తల్లి. ఏమీ దిగనాసిల్లిపోవటం లేదు. మీ అమ్మ వాడికి ఈ శ్రాద్ధయోగ్యపు పెళ్లి చేసింది కదా అని చరచరా ఎదుక్కు రావటంలా ఆ మాటను అన్నాడు తండ్రి. మర్నాటి నుంచి పిల్లవాడికి 3 పూటల ఇంత పెరుగు, వెన్నపోస వేసి భోజనం పెట్టి మళ్ళీ మధ్యాహ్నం వేళ కుడుములు, గడ్డలు చేసి తల్లి కృష్ణారావుని బాగా మేపడం మొదలెట్టింది. తల్లి ప్రాణం కదా. అయితే మొదటి నుంచి వాడిది పిట్ట మేత కావటం చేత ఈ తిండి యావత్తూ వాడికి విషమైంది. పిల్లవాడికి కడుపు నొప్పి, అజీర్తి ప్రారంభమైనవి. కృష్ణారావు తండ్రి భార్యను గట్టిగా కేకలు పెట్టాడు. వాడిని నిష్కారణంగా చంపుతావా ఏమిటి? అంతా నీ చేతిలోనే ఉందని నీ అభిప్రాయం. అవకతవక పనులన్నీ చేసేటప్పుడు వేదాంతం చెప్తావే, అప్పుడు ఈ నమ్మకం ఉండదే అని ఆయన భార్య మీద తనకు గల ఒక పాత కోపం కూడా ఇప్పుడు కొంత తీర్చేసుకున్నాడు. రుక్మిణి రజస్వలై 3వ సంవత్సరం నడుస్తోంది. కృష్ణారావు తల్లిదండ్రులకి నలుగురు మూలకంగానూ బాగా వేడి తగలడం మొదలెట్టింది. ఏమిటర్రా, కోడల్ని ఇంకా ఎంతకాలం పుట్టింట్లో ఉంచుతారు? భావ్యమా? నలుగురు ఏమనుకుంటారు? ఆ కాస్త అడ్డంకి తొలగించేయండి. ఆ తర్వాత అది సంవత్సరానికి 11 నెలలు పుట్టింట్లో ఉన్నా తొందర లేదు. పిల్లవాడికి కూడా 16 ఏడు వచ్చిందాయే అంటూ సాగించారు అందరూ. కృష్ణారావు తండ్రి బియ్యంకుడితో ఈ మాట అంటే ఆయనేమన్నాడు? ఎవరో అన్నారని భయపడతావటయా బావా? నువ్వు నేను అర్థం చేసుకోగలిగితే ఎవరేమనుకుంటే మనకి, మా పిల్లకి ఇంకో సంవత్సరం దాకా కూడా తొందర లేదులే. ఏది దానికి ఇంకా 14 ఏడేగా అన్నాడు. మళ్ళీ కృష్ణారావు ప్రాణం మీదకొచ్చి పడ్డది. ఈ సంవత్సరం లోపల ఈ రహస్యం ఏమిటో తెలుసుకుని తీరాలనుకున్నాడు వాడు. ఇది తెలుసుకోవడానికి సంవత్సరమైనా తప్పక పట్టేటట్టుగా అనిపించింది. మళ్ళీ వెనకటి ప్రశ్నే, ఎవరిని అడగాలి? వాళ్ళ ఇంట్లో నీళ్లు పోసే వితంతు ఒక ఆవిడ ఉంది. పంచ ప్రాణాలు బిగబట్టి కృష్ణారావు ఆమెను అడిగాడు, ఏమమ్మా కార్యం నాడు ఏం చేస్తారు అని. ఆవిడ కృష్ణారావుని చెడామడా తిట్టి మీదపడి కొట్టడానికి సిద్ధపడింది. ఆవిడకు కృష్ణారావు వైవాహిక స్థితి ఏవి తెలియదు.
ఆ దెబ్బతో కృష్ణారావు బెదిరిపోయాడు. కానీ మళ్ళీ నెల రోజులైన తర్వాత ఆ ప్రశ్న ఇంకొక విధంగా వాళ్ళింట్లో పనిచేసేదాన్ని వేశాడు. ఆ ముండకి 40 దాటిని, కానీ కుర్రాళ్ళు తనను వాంఛించుతారనే భ్రమ దానికి ఇంకా పోలా. అందుచేత అది తోముతున్న గిన్నె అక్కడే వదిలిపెట్టిపోయి, చూడండి అమ్మగారు, అబ్బాయి గారు నన్ను ఏమనుకుంటున్నారో ఏమిటో, ఇంత కుర్రాడికి ఇప్పుడు ఇవేం బుద్ధులు అని రిపోర్ట్ చేసింది. కృష్ణారావు తల్లి దాన్ని ఎట్లాగో సమాధానపరిచి పంపింది. ఈ సంఘటన రకరకాలుగా దేశం అంతటా వ్యాపించింది. ఎవరో రుక్మిణి తల్లిదండ్రులతో, మీ అల్లుడు ముండల్ని ముతకల్ని మరిగి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, మొన్న ఎంత పెద్ద ఆగమైందో విన్నారా అని ఏదో కథ చెప్పారు. వినేవాళ్ళ గుండె పగిలేటట్టుగా. రుక్మిణి తండ్రి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చి బావగారితో మాట్లాడి ఆవుపోసన కార్యక్రమానికి ముహూర్తం పెట్టుకుని వెళ్ళాడు. ఈ లోపల కృష్ణారావు అవస్థ సరిగా అర్థం చేసుకున్న మనిషి ఒకడు తేలాడు. ఆయన వాళ్ళ బంధువర్గంలో వాడే పెద్దవాడు. ఆయన ఒకనాడు కృష్ణారావును ఒంటరిగా పిలిచి ఓ పావుగంట సేపు విశదంగా మాట్లాడాడు. కృష్ణారావు అంతసేపు మౌనంగా విన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు. వాడు మళ్ళీ ఆయనతో ఆయన బతికుండగా మాట్లాడెరగడు. ఆయన మొహం చూడటానికే వాడికి సిగ్గుగా తోచేది. ఆయన వాడిని అన్నడూ పలకరించలేదు. మళ్ళా అవపోసన కార్యక్రమం నాడు రాత్రి రుక్మిణి గదిలోకి వెళ్ళటానికి ఎంతో అల్లరి చేసింది. ఆ పిల్ల బెదురు చూసి వెనక ఏడ్చిన తల్లి దగ్గర నుంచి అంతా నవ్వారు. 10 మంది ముత్తైదువులు పట్టి దాన్ని గదిలోకి తోయాల్సి వచ్చింది. లోపలికి వచ్చి ఆ అమాయకురాలు కృష్ణారావుకి ఎదురుగా వణుకుతూ నిలబడ్డది. అదండి కథ. అప్పట్లో అంత చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయటం వలన వాళ్ళకి ఎలా మసలాలి, ఎలా మెలగాలి అందరితో అనేది తెలియదు. అలాగే మొగుడుతో ఎలా ఉండాలి, అలాగే ఈయనకు కూడా ఇలాగా తెలియకుండా జరిగిపోయే కార్యక్రమాలు ఆ టైంలో. దానివలన రాసినటువంటి కథ. అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులను మనకు పూర్తిగా వివరించే కథ రచయిత. అందుకే కొడవటిగట్టు కుటుంబరావు గారు ఇలాంటివి చక్కగా అప్పుడున్న పరిస్థితులను మనకి వివరిస్తూ ఉంటారు. ఆయన అలాగే రాసుంటారేమో అలాంటి ఆలోచనతోనే. థ్యాంక్ యూ.